తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్తగా పొలిటికల్ స్టెప్స్ వేస్తున్నారా? ఆ సౌండ్తో గులాబీ పెద్దలకు నిద్ర కరువవుతోందా? లోకల్ ఎలక్షన్స్ తోనే జాగృతి పొలిటికల్ వార్ మొదలవబోతోందా? పంచాయతీ పెట్టుకుందాంరా అంటూ బీఆర్ఎస్ కు సవాల్ విసిరబోతున్నారా? ఇంతకీ కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ ఎందుకు ఉలికి పడుతోంది? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కోర్టు కేసు కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. అది వేరే సంగతి. ప్రస్తుతానికైతే అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్లోకి వచ్చేశాయి. నామినేషన్ల దగ్గర నుంచి ఫలితాల వెల్లడి దాకా షెడ్యూల్ ప్రకటించేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు గ్రామాల్లో ఆ కోటా ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ అన్న చర్చలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్న ప్లాన్లో ఉన్నాయి అన్ని పార్టీలు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఇదే ఆలోచనతో సేమ్ ప్లాన్లో ఉంది. ఈ క్రమంలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను తమ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించింది గులాబీ హైకమాండ్. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా ఆ తర్వాతే అసలు చిక్కొచ్చి పడుతోందట. ఈసారి స్థానిక ఎన్నికల బరిలో మేము సైతమని ఇప్పటికే ప్రకటించింది కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి. ఆ ప్రకటనే బీఆర్ఎస్ శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోటీ విషయంలో కోర్టు తీర్పు తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటామని కవిత చెబుతున్నప్పటికీ గ్రామస్థాయిలో మాత్రం ఆల్రెడీ తమ అభ్యర్థుల్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాగృతి తరపున పోటీ చేసేందుకు తమకు అప్లికేషన్లు కూడా వస్తున్నాయని ఇప్పటికే చెప్పారు సంస్థ అధ్యక్షురాలు. దీంతో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలో ఉంటారని అంచనా వేస్తోందట బీఆర్ఎస్. అదే గనక జరిగితే మిగతా పార్టీల కన్నా ముందు తమకే డ్యామేజ్ అవుతుందని బీఆర్ఎస్ ముఖ్యులు లెక్కలేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే సమస్య కావచ్చంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి దక్కని వాళ్లు జాగృతి వైపు మొగ్గితే ఓట్లు చీలిపోయి బాగా ఇబ్బంది పడతామని అనుకుంటున్నట్లుగా సమాచారం. వాళ్లు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న స్థానిక నాయకులు. మిగతా పార్టీల కంటే జాగృతి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. ఇక తెలంగాణ జాగృతి కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకునే జనంలోకి వెళుతుంది కాబట్టి ఆయన అభిమానులు బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లు జాగృతి తరపున పోటీ చేయడానికి వెనకాడకపోవచ్చన్న అంచనాలున్నాయి. ఎక్కువ మంది చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ప్లాన్ చేస్తారని, ఒకవేళ ఆ టిక్కెట్టు దక్కకపోతే జాగృతి నుంచి పోటీకి సై అంటారన్న మాటలు గ్రౌండ్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లలో సక్సెస్ అయ్యామన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళుతుంటే ఇప్పుడు జాగృతి రూపంలో కూడా షాక్ తగిలే అవకాశం ఉందన్న భయం గులాబీ వర్గాల్లో ఉందట. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నిక కాబట్టి తెలంగాణ జాగృతి తరపున కవిత కూడా దీన్ని సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉండొచ్చంటున్నారు. అప్పట్లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మొదట స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి సత్తా చాటారు. ఎమ్మెల్యే, ఎంపీలు లేని నాటి టీఆర్ఎస్ తేలిగ్గానే జడ్పీ పీఠాన్ని దక్కించుకోగలిగింది. ఇప్పుడు తండ్రి చూపిన బాటలోనే కుమార్తె కూడా నడవాలి అనుకుంటున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. కవిత కూడా తాము ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమతో కలిసి నడవాలి అనుకుంటున్న వాళ్లు వచ్చి జాగృతి తరపున పోటీ చేయొచ్చని చెప్తున్నారు. దీంతో జాగృతి వెయ్యబోతున్న లోకల్ స్టెప్స్ బీఆర్ఎస్ గుండెల్లో దడ పుట్టిస్తున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు.